నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఇటీవల జరిగిన రెంటపాలెం పర్యటనలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కార్యకర్తల మీద కేసు నమోదైంది. అయితే వాళ్ళు ఇప్పుడు విచారణ కూడా హాజరయ్యారు. తర్వాత ఏం జరుగుతుంది? అయితే రేపు ఎల్లుండు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్తూరు పర్యటనను పెట్టారు. దానికి పర్మిషన్ కూడా వచ్చిందని వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి అసలు వీటిని అన్నిటిని ఎలా చూడాలి? దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మన సత్తెనపల్లి పర్యటనలోనే రెంటపాలెంలో జరిగిన ఘటన మనం చూసాం మేడం. అయితే పర్మిషన్ ఎక్కువ మంది వద్దంటేనే వాళ్ళు ఎక్కువ మందితోనే వెళ్ళారు, కొద్ది మందితో వెళ్ళమంటే ఎక్కువ మందితో వెళ్ళారు. మరి చూసుకుంటే ఈ రోజు వాళ్ళ కార్యకర్తలు 113 మందితో నోటీసులు ఇస్తే విచారణకు హాజరయ్యారు. మరి ఆ విచారణ వాళ్ళు ఏం చెప్తారేమో తెలియదు. కానీ మరి ఇప్పుడు మరొక పర్యటనలో కొనసాగిస్తున్నారు. రేపు ఎల్లుండి చిత్తూరు పర్యటన అంటున్నారు. అసలు ఎలా చూడాలి మేడం దీన్ని? ఇక్కడ అతను చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఏ విధంగా జరిగినాయో మనం చూసాం. ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి పొదిలి అన్నాడు, పొగాకు రైతులు అన్నాడు, అక్కడ మహిళలకి పోలీసులు తలడబగలు కొట్టారు. రెంటపాళ్లలో ఇంకా డైరెక్ట్గా మనుషుల ప్రాణాలే హరించేశారు. గంజాయి బ్యాచ్ని పరామర్శించి అక్కడేదో అనకూడని వ్యాఖ్యలన్నీ మాట్లాడాడు. మరి అదేవిధంగా చూస్తే గతంలో రాప్తాడు పర్యటన హెలిప్యాడ్లో విండ్ షీల్డ్ దెబ్బతిందన్నాడు, పైలట్ బ్యాగ్లు పోయినాయి అన్నారు. అక్కడ కూడా గందరగోళాన్ని సృష్టించి ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి అక్కడ కేసులు నమోదవుతున్నాయి. ఇక్కడ కార్యకర్తలు ఒకటే అంటున్నారంట, అన్నా నువ్వు రావద్దు, దయచేసి జగన్ అన్నా నువ్వు రావద్దు అని కోరుకుంటున్నారంట. ఎందుకు కార్యకర్తలు ఈ విధంగా కోరుకుంటున్నారంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు ఈ రోజున మరి చూస్తే అక్కడ పల్నాడులో వాళ్ళు కూడా విచారణకు హాజరవ్వాల్సిన పరిస్థితి. పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరుగుతున్నారు. మరి కార్యకర్త సామాన్య మానవుడు. మరి అతనికి పొలం పనులను, పిల్లలకి అవసరమైనయో, ఇంటికి సంబంధించినయో, రోజువారీ కూలికి వెళ్ళే వాళ్ళు రకరకాలు ఉంటారు. మరి వాళ్ళ పనులు వదిలేసుకొని ఇట్లాంటి కార్యక్రమాలకు వచ్చి ఒక రోజుకి వచ్చిన దాంట్లో ఏదో జరగకూడని సంఘటన జరిగి ఆ డ్రోన్లు కెమెరాలో ఎవరైతే దాంట్లో కనిపిస్తారో అందరినీ కూడా పోలీస్ స్టేషన్లకు పిలుస్తూ అక్కడ సమాచారం కోసం మరి వాళ్ళు తిరగలేరు కదా పాపం. అదేదో కాసేపు వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొందామా అంటే అట్లా కాదు కదా. వాళ్ళ జీవితాంతం ఈ కేసులు ఇరుక్కుపోయే పరిస్థితికి దిగజారిపోయింది పార్టీ పరిస్థితి. కాబట్టి అందుకనే వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే నువ్వు రావద్దు అని. ముఖ్యంగా ఇక్కడ చూడాలంటే మామిడి రైతులకి మేమేదో ఉద్ధరిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. బంగారుపాళ్యం వెళ్తానంటున్నారు. అసలు మామిడి రైతులకి గిట్టుబాటు ధర కలగజేసింది కూటమి ప్రభుత్వం. ఆ పల్పుకి సంబంధించి ఎంత దిగుబడి చేయాలి, అదేవిధంగా జ్యూసులకు సంబంధించి ఎంత దిగుబడి దానికి సంబంధించి మనం తీసుకోవాలి, కాయలు అవన్నీ కూడా చాలా రకాలుగా ఎన్ని క్వింటాళ్ళు, ఎంతమందికి ఎన్ని మెట్రిక్ టన్నులు అక్కడ యూజ్ అవుతాయి, అవన్నీ కూడా అన్ని విధాలుగా మొత్తం కూడా దానికి సంబంధించి ఒక క్యాలిక్యులేట్ చేసి ఇదిగో కేజీకి ఇంత రూపాయి పెడితే మనకి ఇదిగో 4 రూపాయల, 3 రూపాయల, 12 రూపాయలు అంటే 12 రూపాయలకు తీసుకుంటుంది. కానీ అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు? అతన్ని కదా ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి క్వశ్చన్ చేయాలి. నీ మంత్రిని నువ్వు పిలిపించుకో. గతంలో నీకు మంత్రిగా చేశాడు కదా, ఎమ్మెల్యేగా మంత్రిగా. మరి అతన్ని పిలిపించుకొని నువ్వు మాట్లాడి ఎందుకు నువ్వు విధంగా అక్కడ చేస్తున్నావని నువ్వే మాట్లాడాల్సిన పరిస్థితి. ఎందుకంటే నీ పార్టీకి సంబంధించిన వ్యక్తి అక్కడ రైతుల దగ్గర నుంచి ఇదిగో మార్కెట్లో 3 రూపాయలకే కొనుగోలు చేయాలని చెప్పేసి దానికే కొనుగోలు చేస్తామని అమ్ముతారా అమ్మండి, లేకపోతే తీసుకొని వెనక్కి వెళ్ళండి అనే పరిస్థితిని అక్కడ క్రియేట్ చేశాడు. మరి ఈ రోజున 3 రూపాయలకి ఎవరు కొనుగోలు చేస్తున్నారంటే ప్రతి ఒక్కరూ చెప్పేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు. కాబట్టి రైతులను ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం ముందుకొచ్చింది. కేజీ 12 రూపాయలు గిట్టుబాటు ధర ఇచ్చింది. చక్కగా అక్కడ రైతులు ఎవరు కూడా ఇక్కడ తోటాపురి కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఆ మామిడి ఇప్పుడు వచ్చే రకాలు చిత్తూరు మామిడి అంటారు కొన్ని ఏరియాలో దాన్ని. అక్కడ ఆ చిత్తూరు మామిడి, తోతాపురి 2 ఒకటే. ఆ మామిడికి సంబంధించిన దిగుబడి ఎంత ఉంది, దానికి ఎంతమంది ఇప్పుడు ఎన్ని వేల హెక్టార్ల పంట మరి భూమి ఉంది, ఆ భూమిని ఎన్ని వేల మంది రైతులు పండిస్తున్నారు, దానికి సంబంధించి చూసుకోవాలి కదా. మరి ఎంత శాతం కూటమి ప్రభుత్వం నుంచి అందించిందంటే 12 రూపాయలకి ఇస్తుంది గిట్టుబాటు ధర. ఇంకా అంతకు మించి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసావు? పండ్ల తోటలు నరికించాడు జగన్మోహన్ రెడ్డి, టీడీపీ సానుభూతి పరులు. ఈయన మాట్లాడతారు ఈ రోజున రైతుల గురించి. టీడీపీ సానుభూతి పరుల పంట పొలాలు ధ్వంసం చేయించాడు, అరటి తోటలు నరికిచ్చాడు. ఈయనకు మాట్లాడే హక్కు ఉందా? ఈయన అధికారంలో ఉన్నప్పుడు రైతులకి 9 గంటల కరెంట్ అన్నాడు, ఇచ్చాడా? ఇవ్వలేదు. మరి ఇన్ని విధాలుగా రైతులని డ్యామేజ్ చేస్తుంది నువ్వైతే. ఈ రోజున కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటూ మామిడి రైతులు అని చెప్పేసి దీన్ని ఒక భూతంలో చూపిస్తున్నాడు ప్రజలు. ఎక్కడ లేని దాన్ని సృష్టిస్తూ అక్కడెక్కడో కర్ణాటకలో కొంటున్నారు 12 రూపాయలకి, ఇక్కడ కొంటలేదంటే అసలు అక్కడ కొనకే వాళ్ళు మనకు లేఖ రాశారు. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్కి ఇక్కడ లేఖ రాసి ఇదిగో మా దగ్గర మామిడి రైతులు ఇంతమంది ఉన్నారు, మేము ఇలాంటి గిట్టుబాటు ధర చేయలేకపోతున్నాం, మీరు కొనుగోలు చేస్తే ఆ గిట్టుబాటు ధర మీరు ఓకే అంటే మీకు అవి ఎక్స్పోర్ట్ చేయాలంటే మేము ఇస్తాము అని.
మరి అవన్నీ కూడా అక్కడున్న దిగుబడి ఏంటి, ఎన్ని వేల హెక్టార్ల పంట ఉంది, ఎంతమంది రైతులు పండిస్తున్నారు, దానికి ఎంత మనం ఇవ్వాలి అని చెప్పేసి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తుంది కూటమి ప్రభుత్వం. వాళ్ళ ఆ ప్రణాళికలను రెడీ చేసుకొని ఎంత వాళ్ళకి కావాలనేది అన్నీ కూడా వాళ్ళతో విశ్లేషించిన తర్వాత ఈ రోజున 12 రూపాయలు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా నువ్వు వెళ్ళి ఏం చేద్దామని అక్కడ పొగాకు రైతులకి గిట్టుబాటు ధర ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ బేళ్లను ఇష్టానుసారంగా తొక్కొచ్చారు, మహిళలు తలలు పగలగొట్టి వచ్చారు. మిర్చి రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చిన తర్వాత వెళ్ళి అక్కడేదో చేద్దామని చెప్పేసి వాళ్ళ 14 టిక్కీల కొట్టేసి మిర్చి బస్తాలు అక్కడ ఒక హంగామా సృష్టించారు. ఈయన చేసే కార్యక్రమాలు ఉపయోగం లేని పనులు చేస్తూ ఈ రోజున కార్యకర్తల్ని, వాళ్ళ నేతల్ని, నాయకులను కూడా కేసుల్లో ఇరికిస్తూ అక్కడ ఏదో ఒక దాన్ని సృష్టిస్తూ ఇలాంటివన్నీ కూడా చేస్తూ మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏదో చేయబోతుందని చెప్పి ఒక బురద జల్లే ప్రయత్నమే తప్పించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మామిడి రైతుల్ని ఆల్రెడీ కూటమి ప్రభుత్వం ఆదుకుంది చక్కగా. మరి వాళ్ళ వైసీపీ నేతల్లోనే వినిపిస్తుంది మేడం, గుసగుసలు వినిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి వద్దు, పదవి నుంచి తప్పుకోమని, క్యాడర్ తప్పుకోవాలని చెప్పి వినిపిస్తున్న వార్తలను అసలు ఎలా చూడాలి మేడం? అంటే ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, కూటమి ప్రభుత్వంలో చూసుకున్నాం. కూటమి ప్రభుత్వంలో జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు అని ఉన్నారు. మరి వీళ్ళు ఏమడుగుతున్నారంటే కూటమి ప్రభుత్వం, టీడీపీ పార్టీ ఎప్పుడు కూడా బీసీలకు పెద్దపేట వేస్తుంది, బీసీలని నాయకులుగా ఉంచుతుంది మెయిన్ దానిలో. మరి నువ్వెప్పుడు కూడా నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్తావు, బీసీలకు నువ్వేం చేసావు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జిల్లా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పదవిలో ఉంది, ఆయనే తల్లిని పక్కకు పెట్టేశాడు. పార్టీనే ఆయనది అయినప్పుడు ఆయనే కదా అధ్యక్షుడు అంటే దానికి సంబంధించి ఇంకొకరు లేరు. ఈ రోజున చూస్తే మరి వాళ్ళు అదే అడుగుతున్నారు, మీరు ఉండటానికి వీల్లేదు, ఆ పదవి బీసీలకు సంబంధించి ఎవరికైనా ఇస్తే బాగుండిద్ది అనేది, దాని నుంచి పక్కకు తొలగి ఎవరికన్నా ఇవ్వమని. నీకుండేది నువ్వు ముఖ్యమంత్రిగా చేశావు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నావు పులివెందులకి, మరి ఇవన్నీ ఓకే. కానీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఒకరు ఉంటే బాగుండిద్ది, బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అనేది వాళ్ళు కోరుకుంటున్నారని చెప్పి వినిపిస్తుంది. అదేవిధంగా ఈ రోజున రీకాలింగ్ మేనిఫెస్టో అనేది కూడా మేము చెయ్యము, ప్రజల్లోకి వెళ్ళము. ఈ రోజున కూటమి ప్రభుత్వం అన్ని ప్రజలకు అందించింది, ప్రజలకు వెళ్ళి మేము తిట్లు తింటాం, తన్నులు తింటాం తప్పించి ఇంకోటి లేదు. ఆల్రెడీ వాళ్ళు ఎవరు ఆ స్కానర్ చూపించి 11,000 కొట్టేశారు. ఇన్ని విధాలుగా వైఫల్యం అంతా మనలో ఉంచుకొని ఎదుటి వాళ్ళ మనం ఏదో చూపించే ప్రయత్నం చేస్తే అదేదో ఆకాశం వైపు చూస్తే ఉమ్మితే మనము కానే పడ్డట్లుగా ఉండిద్ది. కాబట్టి ఖచ్చితంగా ఆ కార్యక్రమాలు మేము చేయలేమని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఏదైనా సరే ఏ కార్యక్రమం చేయాలన్నా ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వద్దు, రావద్దు, అవసరం లేదు. ఎందుకంటే అంతా కూడా బాగుంది, ప్రతి ఒక్కరికి అన్నీ అందుతున్నాయి. ఈ రోజున చూస్తున్నాం, రైతు భరోసా రేపు అన్నదాత సుఖీభవ వేయబోతున్నారు, తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు వచ్చింది. మామిడి రైతులు, పొగాకు రైతులు, మిర్చి రైతులు అందరినీ కూడా చక్కగా ఆదుకుంటున్నారు. ఎవరికి ఏ ఇబ్బంది, మీకు ఎంత రేటుకి పలకాలని మీరు కోరుకుంటున్నారు, మీకు ఎంత రేటు అమ్మితే ఎంత లాభం వచ్చింది, ఆ రేటుకే మరి ఈ రోజున మద్దతు ధరగా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇంకేం కావాలి రైతుకి? మద్దతు ధర ఇచ్చిన తర్వాత ఇబ్బంది ఏం లేదు కదా. మరి మళ్ళీ మీరు వెళ్ళి ఏం క్రియేట్ చేద్దామని మనం చూసాం. ఆ మధ్య రాయలసీమలోనే వర్షాలు పడితే అక్కడ ఆ రోజు అనుకోకుండా జగన్మోహన్ రెడ్డి పులివెందుల రాయలసీమ ఎక్కడికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్నారంట, మళ్ళీ అక్కడ అరటి రైతులను వాళ్ళు పరామర్శించకపోతే బాగోదు, మరి కాబట్టి అక్కడికి వెళదామని ఈయన ఏదో చెప్పబోతున్నాడు అనమాట. ఇదిగో ఇంత పర్సంటేజ్ అడగండి, ఇంత అడగండి అంటే ఆల్రెడీ వచ్చారు అధికారులు అందరూ, అదంతా కూడా వాళ్ళు చెప్పేశారు ఇస్తామన్నారని. అలా ఉండిద్ది అనమాట ఈయన చెప్పేది. అంతా అయిపోయాక వెళ్ళి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తాడు. ఆల్రెడీ అయిపోయింది, మా కూటమి ప్రభుత్వం మాకు ప్రకటించింది, మీరు చెప్పేది ఏమి లేదు, చేసేది ఏమి లేదు అన్నట్టుగా మళ్ళీ తోక ముడుచుకొని వస్తుంది ఈ మచ్చల పులి. ఇంకా వీళ్ళు ఈ రోజున ఏదైనా సరే చెయ్యాలనుకుంటే ఈ రోజున వాళ్ళ నాయకులు, వాళ్ళ కార్యకర్తలే జగన్ ఇంక రావద్దు అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఇంక జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాలి. ప్రతిసారి ఏదో ఒక విధంగా ఒక కొత్త కార్యక్రమంతో ప్రజల్ని ఏదో చేద్దాం, ఉద్ధరిస్తానని పేరుతో వెళ్తున్నాడు, కానీ నువ్వు ఉద్ధరించట్లేదు, మా ఊపిరి తీస్తున్నావని ప్రజలు అంటున్నారు. థ్యాంక్ యూ మేడం. నమస్తే.